ఏప్రిల్ 6, 2026 ఆ ఒక్కరోజు ఫైలింగ్స్ని చూస్తే మనకేం అర్థమవుతుంది? ఈ విశ్లేషణలో మనం తెలుసుకోబోయేది అదే. ఓకే, ముందుగా కొత్త బిజినెస్ ఎవరు సంపాదించుకున్నారో చూద్దాం. ఎందుకంటే కొత్త డీల్స్ రావడం అంటే ఆ కంపెనీ ఎంత బలంగా ఉందో, ఎంత వేగంగా విస్తరిస్తుందో మనకు తెలిసిపోతుంది. మొదటగా డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీళ్ళు పవర్ కేబుల్ ఇండస్ట్రీలో చాలా పెద్ద పేరు. వాళ్ల నుంచి ఒక చాలా మంచి పాజిటివ్ న్యూస్ వచ్చింది. వాళ్లకు అదానీ పవర్ నుంచి ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చింది. దాని విలువ ఏకంగా 43 కోట్ల రూపాయలకు పైనే. ఇది ఒక థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం. సో ఇది కంపెనీకి చాలా సానుకూలమైన విషయం. ఇక తరువాతి కంపెనీ ధాబ్రియా పాలీవుడ్. వీళ్ళు నిర్మాణ సామాగ్రి రంగంలో ఉన్నారు. వీళ్ళు కూడా BSE ఎక్స్చేంజ్లో ఒక కొత్త వర్క్ ఆర్డర్ గురించి ఫైల్ చేశారు. ఈ ఆర్డర్ అల్యూమినియం డోర్స్, విండోస్ ఇంకా ఫసాడ్ వర్క్స్ కోసం. దీని విలువ దాదాపు 35 కోట్ల రూపాయలు. ఇది వాళ్ళ ఆర్డర్ బుక్ మీద చాలా పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సరే, ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీ వైపు వెళ్దాం. PDS లిమిటెడ్. వీళ్ళు ఒక పెద్ద అమెరికన్ రీటైలర్తో ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. ఇది వాళ్ళ గ్లోబల్ మార్కెట్ని ఇంకాస్త బలంగా మార్చే పాజిటివ్ స్టెప్. ఇక రియల్ ఎస్టేట్ రంగానికొస్తే ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ ఇచ్చే స్మార్ట్ వర్క్స్ ఒక పెద్ద గ్లోబల్ క్లయింట్తో తమ డీల్ను ఇంకా పెద్దది చేసుకున్నట్లు రిపోర్ట్ చేసింది. ఈ విస్తరణ వల్ల వాళ్లకి 155 కోట్ల రూపాయలకు పైగా అద్దె ఆదాయం వస్తుందని అంచనా. అంటే వాళ్ల బిజినెస్ మోడల్ ఎంత సక్సెస్ఫుల్గా ఉందో చెప్పటానికి ఇదొక మంచి ఉదాహరణ. ఖచ్చితంగా పాజిటివ్ ఇండికేటర్. ఓకే, ఇప్పుడు ఆ రోజు జరిగిన అతిపెద్ద డీల్ గురించి మాట్లాడుకుందాం. ఒకవైపు టెక్ దిగ్గజం విప్రో, మరోవైపు గ్లోబల్ ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ కంపెనీ ఒలామ్ గ్రూప్. వీళ్ళిద్దరి మధ్య ఒక భారీ ఒప్పందం కుదిరింది. ఇది చిన్న డీల్ కాదు. 8 ఏళ్ల పాటు సాగే ఈ ఒప్పందం విలువ ఏకంగా $1 బిలియన్ పైనే. అంటే విప్రోకి ఇది చాలా చాలా పెద్ద పాజిటివ్ ఇంపాక్ట్. ఈ స్లైడ్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ డీల్లో భాగంగా విప్రో ఓలామ్ వాళ్ల ఇన్హౌస్ ఐటీ ఆర్మ్ అయిన మైండ్ స్ప్రింట్ను కూడా కొనుగోలు చేస్తోంది. అంటే వాళ్ల డొమైన్ ఎక్స్పర్టీస్ని కూడా విప్రో సొంతం చేసుకుంటోందన్నమాట. కొత్త బిజినెస్ గెలుచుకోవడం ఒకెత్తైతే, కొన్ని కంపెనీలు తమ అంతర్గత నిర్మాణాన్ని మార్చుకోవడం ద్వారా కూడా వాల్యూని క్రియేట్ చేస్తాయి. ఆ ఇంటర్నల్ మూవ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. కొన్ని ఫైలింగ్స్లో స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ అనే పదం మనకు కనిపిస్తోంది. ఇంతకీ ఇదేంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక కంపెనీ తన స్ట్రక్చర్ని మార్చుకోవాలనుకున్నప్పుడు కోర్టు ఆమోదంతో వేసే ఒక అధికారిక ప్లాన్ అన్నమాట. ఇది విలీనాలు, డీమర్జర్ల లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ మార్పులకు వాడుతుంటారు. ఉదాహరణకు నారాయణ హృదయాలయ వాళ్లు తమ సబ్సిడరీ అయిన NH ఇంటిగ్రేటెడ్ కేర్ను వేరుచేసే ప్రాసెస్ గురించి ఒక అప్డేట్ ఇచ్చారు. ఇది వాళ్ల ఆపరేషన్స్ని మరింత స్ట్రీమ్లైన్ చేయడానికి తీసుకున్న ఒక న్యూట్రల్ ప్రొసీజరల్ స్టెప్. ఇదిగో ఇక్కడ ఇంకో రకమైన రీస్ట్రక్చరింగ్ కనిపిస్తోంది. మిడ్వెస్ట్ గోల్డ్ వాళ్ల సబ్సిడియరీ అయిన మిడ్వెస్ట్ ఎనర్జీని తమ పేరెంట్ కంపెనీలో విలీనం చేస్తున్నట్లు ఫైనల్ అప్రూవల్ వచ్చిందని అనౌన్స్ చేసింది. వాళ్ళు BSE ఎక్స్చేంజ్లో ఫైల్ చేసిన రీజనింగ్ చాలా క్లియర్గా ఉంది. ఒకవైపు మైనింగ్, మరోవైపు బ్యాటరీ టెక్నాలజీ. ఈ 2 బిజినెస్లను కలపడం వల్ల ఇంకా లాభదాయకంగా ఉంటుందని వాళ్ళు భావిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఒక పాజిటివ్ స్ట్రాటజిక్ మూవ్. సరే, ఇప్పటిదాకా కంపెనీల గురించి చూసాం కదా. ఇప్పుడు మార్కెట్ వైపు వెళ్దాం. ఒక్క ఫైలింగ్ మొత్తం ఒక సెక్టార్ ట్రెండ్ని ఎలా చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అంటే IEX తమ మార్కెట్ అప్డేట్ను పబ్లిష్ చేసింది. ఆ నంబర్స్ చూస్తే ఒక చాలా ఇంట్రెస్టింగ్ ట్రెండ్ మనకు బయటపడుతోంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, గ్రీన్ మార్కెట్ 23% పెరిగింది. కానీ అదే సమయంలో టర్మ్ ఎహెడ్ మార్కెట్ అంటే సంప్రదాయ మార్కెట్ కాస్త తగ్గింది. దీని ఇంపాక్ట్ మిక్స్డ్గా ఉంది. ఎందుకంటే ఎనర్జీ ట్రేడింగ్లో ప్రయారిటీస్ ఎలా మారుతున్నాయో ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఓకే, ఇన్ని వేర్వేరు ప్రకటనలు చూశాక ఫైనల్గా మనకు అర్థమవుతున్న పెద్ద చిత్రం ఏంటి? మనకు 3 ముఖ్యమైన ట్రెండ్స్ కనిపించాయి. 1, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ రంగాల్లో పెద్ద పెద్ద డీల్స్. 2, సినర్జీ కోసం కంపెనీలు విలీనాలు చేస్తున్నాయి. 3, ఎనర్జీ సెక్టార్ స్పష్టంగా గ్రీన్ ఆప్షన్స్ వైపు వెళ్తోంది. ఒక్క రోజులోనే ఇన్ని విషయాలు జరిగితే మరి రేపటి ఫైలింగ్స్ ఇంకెన్ని కథలు చెబుతాయో ఆలోచించండి. ఈ అధికారిక పత్రాల వెనుక ఎన్నో డైనమిక్ కథలు, వ్యూహాలు దాగి ఉన్నాయి. బిజినెస్ ప్రపంచం నిరంతరం కదులుతూనే ఉంటుందని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది.